హాయ్ హలో నమస్తే. నేను మీ వాసుదేవన్. వంగవీటి మోహన రంగా మళ్ళీ తెర మీదకి వచ్చాడా? ఆయన దివంగతులై 3 దశాబ్దాలు దాటినా సరే ఇంకా జనం గుండెల్లో ఎందుకు అలా హీరోలాగా నిలిచిపోయాడు? హీరో కాదు, హీరోకి మించిన పదం ఏదన్నా ఉంటే ఆయనకు వర్తిస్తుందేమో. ఎందుకంటే ఏదో ఒక రకంగా ఆయన పేరును వాడుకోవటానికి అటు వైసీపీ ఇటు టీడీపీ ఈవెన్ బీజేపీ కూడా ప్రయత్నం చేస్తూ వస్తున్న సందర్భం అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొకటి, కులం పేరు పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ పేర్ని నాని గారిని, మాజీ మంత్రి పేర్ని నాని గారిని పవన్ కళ్యాణ్ బందర్ సభలో నిలదీశారు. నిజమే, కులం పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడండి. పవన్ విధానాల్లో ఏమన్నా మీకు తప్పు అనిపిస్తే ఆ విధానం తప్పు అని మాట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడటం అండ్ కులం పేరు పెట్టి మాట్లాడటం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ గారు మనం ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి గారు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాడు. స్థానిక ఎమ్మెల్యేతో నన్ను బూతులు తిట్టిస్తుంటారు. మేము కాపులం అంటూ ఇష్టానుసారం తిడతాడు. ఎందుకు ఈ బలుపు అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఊడిగం చేసే కుక్క పిల్లలా ఉండాలంటే ఉండొచ్చు, కానీ కులం పేరు తీసుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడితే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మర్యాద ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకో, పిచ్చివాగుడు కట్టిపెట్టు. నాతో గొడవ పెట్టుకుంటే అది చచ్చే వరకు అన్నది గుర్తుపెట్టుకో. చంద్రబాబు హయాంలో పెద్దిరెడ్డి మీద ద్వేషం పెంచుకుంటే వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ ప్రాంతంలోకి ఇతరులు రాకూడదని హుకుం జారీ చేస్తున్నారు. వాళ్ళు మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి దోచుకోవచ్చు. అన్యాయం మీద సామాన్యుడు గుండె పగిలి తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా. 2047కు భారత్ సూపర్ పవర్గా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షిస్తున్నారు. దీనికోసం యువశక్తిని రాష్ట్రం నుంచి సన్నద్ధం చేయాలి. అత్యంత నైపుణ్యవంతమైన యువత దేశానికి అవసరం. రాష్ట్రం నుంచి అలాంటి యువత తయారు కావాలి. దీనికోసం కూటమి ప్రభుత్వంలో ప్రత్యేక సర్వే చేసి తీసుకోవాల్సిన భవిష్యత్తు చర్యలు ప్రణాళిక ప్రకారం అమలు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం అని అందరూ గుర్తుంచుకోవాలి. ఎంపీగా బాలశౌరి, ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్రను గెలిపించాలంటూ ఆయన చాలా సుదీర్ఘంగా ప్రసంగించారు. అంతేకాదు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పాలనలో అసెంబ్లీ అంటే బూతులు, ఒకరిపై అరుపులు, రన్నింగ్ కామెంటరీ, అనవసర విమర్శలు మాత్రమే తెలుసు. ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయి సహేతుకమైన చర్చ సాగితే ఎలా ఉంటుందో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వంలో చూస్తారు. ప్రజల సమస్యలు గుర్తెరిగి ప్రజాప్రతినిధుల సమూహం సమస్యలపై నిజాయితీగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారు. బూతులు తిట్టేవారు ప్రజల కోసం ఆలోచిస్తారు. అసెంబ్లీలో ఆరోగ్యవంతమైన చర్చలు ఉంటాయని హామీ ఇస్తున్నాననే మాట స్పష్టంగా చెప్పారు. సో ఒక రకంగా తెలుగుదేశంలో కూడా నోరు జారి నాలిక మడతపెట్టి మాట్లాడే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి హెచ్చరిక ఇది. ఎవరినైనా ఆయన ఉపేక్షించడు. రాబోయే ఎన్నికల్లో ఓటు చీలకూడదని తాను పిలిపించింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అని ప్రజలు గుర్తించారు. ఇది తెలుగుదేశం భవిష్యత్తు కోసం కాదు అనేది కూడా ప్రజలు గుర్తించారు. అది ఆయన నమ్మగర్భంగా చెప్పారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ ఆయన పరిశ్రమ మొదలైన దగ్గర నుంచి ఎవరైనా సరే దాన్ని ప్రోత్సహించారు తప్పితే చిత్ర పరిశ్రమను రాజకీయంగా ఎవరు వేధించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చిత్ర పరిశ్రమ రకరకాల రాజకీయ వేధింపులు ఎదుర్కొంది. స్వశక్తితో ఎదిగిన ఎందరో నటులు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఫలితం లేకపోయింది. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. చిత్ర పరిశ్రమ వారికి కూడా ఈ హక్కులు వర్తిస్తాయి. గొప్ప వ్యక్తులు రాసిన రాజ్యాంగం మనందరికీ శ్రీరామరక్ష. దాని నీడలో భయం లేకుండా యువత పోరాడాలి. నేను ధైర్యంగా ఉన్నాను. ఓ మధ్యతరగతి ఉద్యోగి కొడుకుగా ఈ దాష్టిక పాలన మీద పోరాడుతున్నాను. యువత కూడా భయాన్ని వీడి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బందర్ ఆకు రౌడీలకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి ఆకు రౌడీలు యువ సైన్యం మూకుమ్మడిగా వస్తే తట్టుకోలేరు అని కూడా చాలా బలంగా కౌంటర్ ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేయడానికి మేము ఆయనలాగా క్రిమినల్స్ కాదు అని కూడా ఆయన చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు. ఎందుకంటే ఆ పర్టికులర్ లీడర్ యొక్క హత్య కేసు గురించి ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి కడప కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రస్తావన అదే మొన్న చేశారు. అది ఆయన ఆ ప్రస్తావన ఇవాళ ప్రస్తావించడం కరెక్ట్ కాదు. సో అయితే ఒకటి,
ఆయనలాగా క్రిమినల్ ఆలోచనలు మాకు లేవు. వంట చేస్తున్నప్పుడు చిన్న నూనె చుక్క ఒంటి మీద పడితేనే ఎంతో బాధ కలుగుతుంది. అలాంటిది 15 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ బాలుడికి ఎంతో వేదన కలిగిందో తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. ఇలాంటి సమయంలో కూడా కనీసం స్పందించని ఈ ముఖ్యమంత్రి చిన్న రాయి ఘటనకు మమ్మల్ని అందరినీ విమర్శిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం కనీసం ప్లకార్డు కూడా పట్టుకోలేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేడు అనేది గుర్తుంచుకోవాలని కూడా అన్నారు. అంటే చాలా సటిల్గా మాట్లాడారు, సూటిగా మాట్లాడారు. అలాగే దిగజారి మాట్లాడతారా ముఖ్యమంత్రి అంటూ కూడా నిలదీశారు. తాను ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి కానీ వారి కుటుంబ సభ్యుల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇష్టానుసారం దిగజారి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విషయాలను ప్రజా వేదికల్లో ప్రస్తావిస్తూ మరింత దిగజారిపోతున్నారు. పెళ్ళామనే మాటను ఎవరు ఎప్పుడు ఇతరుల భార్యలను ప్రస్తావిస్తూ ఉపయోగించరు. కానీ ముఖ్యమంత్రి మాత్రం పదే పదే అదే మాటను వాడుతూ ఏం మాట్లాడుతున్నారో కూడా అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డు మీదకి నెట్టే ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ప్రజల ముందు మరింత చులకన అవుతున్నారు. చంద్రబాబు కూడా జగన్లా పాలించి ఉంటే అసలు అన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరిగేవారా, అధికారంలోకి వచ్చేవారా? ప్రజలు ఆలోచించాలి. తాను కూడా పాలసీ పరంగా చంద్రబాబు గారితో విభేదించినా ఏనాడు వ్యక్తిగతంగా ఆయన్ని దూషించలేదు అనేది పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇది వాళ్ళకు కావాల్సిన సరైన సమాధానం అయితే ఆయన ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ప్రజల కడుపు మండుతోంది. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఆయన వైఖరి మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు చీడపురుగులని, ఇంతలా దిగజారి మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని, వైసీపీకి వైనాట్ 15 సీట్లే గతి అనే పడుతుందని, జాతీయ సర్వేలన్నీ కూటమి విజయాన్ని నిర్ధారించాయని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మంచి చర్చను ప్రజలు చూస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో చాలా కాంప్రహెన్సివ్ స్పీచ్ ఆయన మాట్లాడింది. బందర్లో పేర్ని నాని గారిని డైరెక్ట్గా అటాక్ చేశారు. బట్ హుందా అయిన పదజాలం వాడారు. ముఖ్యమంత్రి గారు మీరు కూడా హుందా అయిన పదజాలం వాడండి అని సూచించారు. ఎక్కడా పెళ్ళాం అనే మాట నువ్వు ఇతరుల భార్యల గురించి ఎవరు మాట్లాడరు, ప్రస్తావన చేయరు. అలాంటిది మీరు ప్రస్తావన చేస్తున్నారు, ఆ ప్రస్తావన ఆపండి అని సజెషన్ ఇచ్చారు. రెండోది, తాము అధికారంలోకి వస్తే అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయన్నారు. అలాగే నోటి తేట ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా చెప్పారు. తెలుగుదేశం నుంచి రేపు అసెంబ్లీలోకి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి రూల్స్కి మినహాయింపు కాదు. ఆయన తన సొంత మనుషులకే వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్స్కే చెప్తారు, అసభ్య పదజాలం ఎక్కడా మీరు వాడమాకండి అని చాలా స్పష్టంగా చెప్తారు. పదే పదే రిమైండ్ చేస్తుంటారు. ఒకసారి చెబితే మర్చిపోతారేమో అని చెప్పేసి ఎప్పుడు ప్రతినిధుల సభ జరిగినా చెప్తుంటారు. సో తెలుసు కదా ఆయన ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు. సో ఆ రకంగా వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా అదే స్టైల్లో ముందుకు వెళ్ళి ఆయన పేరు నిలబడతారని ఆశిద్దాం.